గేమ్ చేంజర్ సినిమా దాదాపు 50,000 కోట్ల పైన రాకపోతే ఏంది బ్రో, పుష్ప అప్డేట్ ఇస్తావు, స్పిరిట్ అప్డేట్ ఇస్తావు, SSMB 29 గురించి ఇస్తావు, మన గేమ్ చేంజర్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఈ రోజు కోసమే వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే గేమ్ చేంజర్ నుండి భయంకరమైనటువంటి అప్డేట్స్ వచ్చిన తర్వాత వాటి గురించి మాట్లాడుకుందాం అని ఆయన కట్ చేస్తే ఎప్పుడో ఒక నెల క్రితం టీజర్ని అయితే రిలీజ్ చేశారు. ఆ టీజర్లు అన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్ ఇచ్చారు. ఏం చేశాడు రా వీడు అనేటటువంటి క్వశ్చన్ మార్క్స్ ఇచ్చారనమాట. అసలు సినిమా ఎలా ఉంటుంది అనేటటువంటిది ఏది కూడా మనకైతే రివీల్ చేయలేదు. కానీ ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి పోస్టర్స్ ప్రకారం, సాంగ్స్ ప్రకారం అయితే సినిమా ఎలా ఉంటుంది అనేటటువంటిది ఒక అవగాహన వచ్చేసింది అనమాట. ప్రమోషన్స్ కూడా పీక్స్లో చేసేస్తున్నారు. అసలు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరుగుతుంది, అడ్వాన్స్ టికెట్స్ ఎన్ని అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ బయట చూసుకున్నట్లయితే అంటే UK US అక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ టికెట్స్ ఓపెన్ అయ్యాయంట. అక్కడ చూసుకున్నట్లయితే 3 లక్షల అడ్వాన్స్ టికెట్స్ అయితే బుక్ అయ్యాయన్నమాట. ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదే కాక అక్కడ పెద్ద షో అయితే ఏర్పాటు చేశారు. ఇంకా దానికి సంబంధించినటువంటి ఏమీ లేదు. మ్యాక్సిమం ఇవాళ రేపు ఉందనుకుంటా షో, మనకైతే మ్యాక్సిమం తెలిసిపోతుంది. సో అక్కడ ప్రమోషన్లో భాగంగా అండ్ అక్కడ ప్రమోషన్లు ఏం చేయనప్పటికీ ఏ విధమైనటువంటి అడ్వాన్స్ సేల్ నడవడం ఏదైతే ఉందో ఇదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్తాను నేను. ఆ తర్వాత ఇందులో కొన్ని పిక్స్ అయితే రిలీజ్ చేసేసారనమాట గేమ్ చేంజర్ నుండి. ఆ పిక్స్ని డీకోడ్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట మన SJ సూర్య గారు రామ్ చరణ్ గారిని చూసుకున్నప్పుడు అయితే మామూలుగా అనిపించలేదు. నిజంగా SJ సూర్య అయితే ఒక ట్వీట్ వేసింది అనమాట. గేమ్ చేంజర్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ లెవెల్ ఉండబోయేటటువంటి సినిమా, మీ ఊహాగాలానికి అందదు అని చెప్పి ఆయన తెలియజేసిన అనమాట. ఆయన ఏ సినిమా గురించి కూడా ఇలా మాట్లాడలేదు, ఎందుకంటే ఆయన చాలా సినిమాలో నటించిండు. ఆయన ఒక డైరెక్టర్, ఒక యాక్టర్ కాదు. యాక్టర్ అంటే ఏంది, ఏదో సినిమా గురించి 4 డబ్బా చెప్పి వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన ఒక డైరెక్టర్ వేతింగ్లో చెప్తాను అనమాట. భారతీయుడు 2 గురించి కూడా ఆయన అంత ఎలివేషన్ లేదు, కానీ గేమ్ చేంజర్ గురించి బేబత్సమైనటువంటి ఎలివేషన్లు ఇచ్చిండు. సో ఆయన ఎలివేషన్లు ఇచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్కరికి ఆ యొక్క ట్రాన్స్ అనేటటువంటిది పీక్స్లో పెరిగిపోయింది అనమాట. సో ఈ పిక్ని మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మన రామ్ నందన్, SJ సూర్య అబ్బబ్బా సీరియస్గా చూసుకుంటుంటే వేరే లెవెల్ అనిపించింది. వీళ్ళిద్దరి మధ్యలో ఉండేటటువంటి సీన్స్కి నిజంగా మొత్తం పోతారు. థియేటర్ అంతా కూడా క్వైట్ అయింది, లేదా అన్ని మూసుకుంటారు అనేటటువంటిది రియాలిటీ వేరే లెవెల్ అనమాట. నాకు అనిపిస్తుంటుంది అసలు బన్వర్షన్ షికావత్ క్యారెక్టర్ SJ సూర్య చేసి ఉండాల్సిందిరా అని చెప్పి చాలాసార్లు నాకైతే అనిపించింది అనమాట. సో ఇప్పుడు SJ సూర్య వర్సెస్ రామ్ నందన్ ఎలా ఉండబోతుంది అనేటటువంటి దానికోసం అయితే నేను ఇగ్గల్లే వెయిట్ చేస్తున్నా. ఇండియన్ 2లో కూడా SJ సూర్య గారిని పెట్టారు, కానీ ఆయన సరిగ్గా వాడుకోవాలి. సో ఆ మిస్టేక్ అయితే ఈ సినిమాలో చేయడం మన శంకర్ గారు అని చెప్పి నేనైతే 100% అనుకుంటున్నా. చూడాలి మరి వీళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ సీన్స్ ఎలా ఉంటాయి అనేటటువంటిది. ఆ తర్వాత ఈ పిక్చర్లో చూసుకున్నట్లయితే సునీల్ గారేమో క్రాస్ వెళ్తున్నారు అనమాట, మన రామ్ చరణ్ ఏమో స్ట్రైట్ వస్తుండు. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ సినిమా అంతా కూడా చెస్ బోర్డ్ లాంటిది, చెస్ గేమ్ లాంటిది. చెస్ గేమ్లో ఎన్ని గేమ్ చేంజర్స్ ఉంటాయో, ఎన్ని రకాలుగా మనం గేమ్ చేంజ్ చేయొచ్చో ఈ సినిమాలో కూడా అంతే ఎత్తులకు పై ఎత్తులు ఉంటాయి అనేటటువంటిది. సునీల్ చూసుకున్నట్లయితే నార్మల్ బట్టుడు, అందుకే అడ్డంగా వెళ్ళిపోతుండు. మన రామ్ చరణ్ చూసుకున్నట్లయితే కింగ్, అందుకే స్ట్రైట్గా వచ్చేస్తుండు. ఎప్పుడైనా సరే చెస్లో బట్టులు అడ్డదిడ్డంగా వెళ్ళిపోవచ్చు, కానీ కింగ్ మేకర్ అనేటటువంటి వాడు స్ట్రైట్గా వస్తాడు అనేటటువంటిది కూడా ఈ ఫోటోలో తెలియజేయడం ఇది కూడా నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన రామ్ చరణ్ మరియు హీరోయిన్ది నిజంగా డ్రెస్సు గిస్సు అంతా కూడా వేరే లెవెల్ అని చెప్తా. నిన్నే సాంగ్కి సంబంధించినటువంటి ప్రోమోని రిలీజ్ చేశారు. అది చూసినప్పుడు అబ్బా నెక్స్ట్ లెవెల్ ఉందిరా అని చెప్పి నేను అన్నా, కానీ చాలామంది నమ్మట్లేదు అనమాట. అసలు నెక్స్ట్ లెవెల్ ఏముంది బ్రో, మన తమన్ గారు సరైనటువంటి మ్యూజిక్ ఇవ్వట్లేదు అంటే. నా ఫ్రెండ్ నాకు కాల్ చేసి వాడు ఏం చెప్తానంటే, మామ నాకు DSP మీద రెస్పెక్ట్ పెరిగిపోయింది అన్నాడు. DSP మీద రెస్పెక్ట్ ఎందుకు పెరిగిపోయిందంటే గేమ్ చేంజర్ సాంగ్స్ విన్న తర్వాత, పుష్ప 2 సాంగ్స్ విన్న తర్వాత నిజంగా DSP గారే నెంబర్ 1 అనిపిస్తున్నారు అని చెప్పి తనైతే కామెంట్ చేసింది అనమాట. ఒకసారి ఆలోచించండి, DSP గారికి తమన్ గారికి కంపారిజన్ చేయాలి అని అంటే మన DSP గారిది వినంగులోనే ఎక్కుతాయి. ఒకసారి ఎక్కుతే ఒక 100 టైమ్స్, ఒక 50 టైమ్స్ అంటే బోర్ కొట్టేస్తాయి. కానీ తమన్ గారి వినగానే ఎక్కువ నిదానం ఎక్కుతాయి అనమాట. స్లో పాయిజన్కి ఎక్కితే మీరు తమన్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. అరవింద్ సమేత అలా మర్చిపోతారు, ఆగడు ఎలా మర్చిపోతారు. ఆగడు సినిమా పోయి ఉండొచ్చు, కానీ అందులో ఉన్నటువంటి ప్రతి పాట కూడా నా ఫేవరెట్. రేస్ గులం ఎలా మర్చిపోతారు. రీసెంట్గా వచ్చినటువంటి చాలా సినిమాలు అయినాయి, బ్లాక్ బస్టర్ అయినాయి. ఈ పాటలు కూడా నిదానంగా ఎక్కుతాయి. కొన్ని పాటలు వినగానే ఎక్కుతాయి, కొన్ని పాటలు థియేటర్కి వచ్చే ఎక్కుతాయి అనేటటువంటి రియాలిటీ. అదైతే మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ తమన్ గారికి DSP గారికి కంపారిజన్ చేయడానికి ఏం లేదులే, కానీ మన ఆయన లిరిక్స్ లెవెల్ ఎవరు,
ఈయన లిరిక్స్ లెవెల్ వేరని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఈ సాంగ్స్ అన్నీ కూడా మైమరిపిస్తాయి. ఇప్పుడు కాపీ అనొచ్చు, ఇప్పుడు బాగలేదు అనొచ్చు, కానీ థియేటర్లో ఊపుతాయి అనేటటువంటిది రియాలిటీ. ఇప్పుడు ట్రోల్ అయినటువంటి సాంగే నెక్స్ట్ ఇది కుర్చీని మడతపెట్టి అన్నప్పుడు ప్రతి ఒక్కరు ట్రోల్ చేశారు. నేను కూడా ఇది ఎక్కడ సాంగ్ అన్నా, కానీ దానికి వచ్చినటువంటి వ్యూస్ రీసెంట్ టైమ్స్లో ఏ సాంగ్కి రాలేదు అనేటటువంటిది రియాలిటీ. నార్త్ వాళ్ళు అర్థం కాకపోయినా కానీ పెట్టుకోమరి అంటున్నారంటే ఇక అర్థం చేసుకోండి తమని యొక్క మ్యూజిక్ లెవెల్ మీకు ఇప్పుడు అర్థం కాదబ్బా, సినిమా రిలీజ్ అయ్యాక అర్థమైతే. ఇంకోటి ఏంటంటే అంజలి గారి ఫోటో. సో ట్రైలర్లో డిస్కషన్ అయితే అంజలి గారి గురించి చేయలేదు, కానీ ఇమేజ్లో చూస్తున్నప్పుడు అయితే తను అంటే లైక్ మదర్లాగా కనపడుతుంది అనమాట. రామ్ చరణ్ గారికి తల్లిలాగా అండ్ వైఫ్ లాగా మదర్లాగా, అంటే డబుల్ యాక్షన్ కదా. ఆల్రెడీ మన బిగ్ బాస్కి వచ్చినప్పుడు రామ్ చరణ్ గారు తెలియజేశారు, మీరు డీకోడింగ్లు గీకోడింగ్లు ఆపంటే నేను నా ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నా, నేను నా నార్మల్ క్యారెక్టర్ చేస్తున్నా అనేటటువంటిది ఆయన బిగ్ బాస్లో తెలియజేసేసిండు. సో ఇక ఆలోచించుకోవాల్సింది ఏం లేదు. ఇది డబల్ యాక్షన్ అంటే 100% డబల్ యాక్షనే. ఒక తండ్రి కొడుకులు కదా. ఆల్రెడీ టీజర్ చూస్తున్నప్పుడు మనకైతే అర్థమైంది మన తండ్రి రామ్ చరణ్ తండ్రి ఎవరైతే ఉన్నాడో తను దేనికోసమో పోరాడి చనిపోతాడు అనమాట. ఆ తర్వాత తన్ని వైజాగ్ నుండి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ ఫ్యామిలీ. అండ్ మన రామ్ నందన్ అదే వైజాగ్కి కలెక్టర్ లాగా వచ్చి తన తండ్రిని చంపిన వాళ్ళ మీద ఎలా రివెంజ్ తీర్చుకుంటాడు అనేటటువంటిదే స్టోరీలు అని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది. ఆ తర్వాత ఈ లవ్ స్టోరీ గివ్ స్టోరీ అనేటటువంటిది ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం ఇదే అనమాట స్టోరీ లైన్. ఇంతకు మించి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు, కానీ దీని ఇంప్లిమెంట్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. రిలీజ్ చేసేటటువంటి ఒక పోస్టర్, మన రామ్ చరణ్ అన్న లుక్స్, ఎస్జే సూర్య గారి పోస్టర్ చూసినప్పుడు నిజంగా సినిమా మీద అయితే హైప్ జై అని పెరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను స్టార్టింగ్లో పెట్టిన కదా ఈ వీడియో, సో 50,000 కోట్లు వచ్చేస్తాయి అని చెప్పి పాపం ఒక ఆయన అన్నాడు అనమాట. ఇప్పుడు ఆ వీడియో మీద కూడా డిస్కషన్ నడుస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకొని ఆయన అంత ట్రోల్ చేయాల్సిన లేదు, అది అభిమానం. ఆయనకి ఎంత అభిమానం ఉందంటే అంత అభిమానం ఉంది, రామ్ చరణ్ మీద అంత నమ్మకం ఉంది. సో అభిమానం అనేటటువంటిది మన తెలుగు ఆడియన్స్కి ఎలానే ఉంటుంది అనమాట. నేను చాలామంది చూసిన చాలాసార్లు చెయ్యి కోసుకొని బుట్టు పెట్టడం, అరే వీళ్ళకన్నా పిచ్చారా అని చెప్పి మీకు అనిపించవచ్చు. అది పిచ్చి కాదురా బాబు, ప్రేమ అభిమానం అనేటటువంటిది. అదే కాన్ఫిడెన్స్తో మనోడు ఈ విధంగా 50,000 కోట్లు వస్తాయి అనేటటువంటి మాట మాట్లాడుతుంటే మీకు అవతారు గొప్ప ఉండొచ్చు, మీకు ఎండ్ గేమ్ గొప్ప ఉండొచ్చు, మీకు మార్వెల్ గొప్ప ఉండొచ్చు, మీకు హాలీవుడ్ గొప్ప ఉండొచ్చు, మాకు రామ్ చరణ్ గొప్ప, మాకు రామ్ చరణ్ దిగిపోయేటటువంటి గేమ్ చేంజర్ గొప్ప అనేటటువంటిది ఆయన తెలియజేయటం. నిజానికి నువ్వు ఈ విధంగా అన్నావుగా బ్రో 50,000 కోట్లు వచ్చేస్తాయి బ్రో అంటే ఇవాళ రాకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్లో టాలీవుడ్ నుండి ఒక్క సినిమాకైనా సరే 50,000 కోట్ల కలెక్షన్స్ని మనం చూస్తాం. ఈ కళకి రెప్పలట్టం కాదు. మీరు ఇప్పుడు ట్రోల్ చేయొచ్చు, ఇదేంది బ్రో కొద్దిగా అదుపులో మాట్లాడు, నువ్వు కూడా వాళ్ళ మాట్లాడుతున్నావు అంటే నా టాలీవుడ్ మీద నాకు నమ్మకం ఉంది, నా తెలుగు డైరెక్టర్స్ మీద నమ్మకం ఉంది, నా తెలుగు హీరోల మీద నమ్మకం ఉంది. 20 కోట్లు ఒకప్పుడు మన మార్జిన్, కానీ 100 కోట్లు వస్తామని చెప్పి ఎవడు అనుకున్నావా? 100 కోట్లకు వచ్చాం, 1000 కోట్లు వచ్చినాం. 1000 కోట్లు అన్నా కానీ నార్మల్ విషయం అయిపోయింది మనకి. బాలీవుడ్ ఒకప్పుడు 100 కోట్లు అంటే వామ్మో అనేవాళ్ళు, కానీ 1000 కోట్లు ఇప్పుడు వాళ్ళకి రావట్లా మనకు వస్తున్నాయి అంటే అర్థం చేసుకోవాలన్నమాట. సో కంటెంట్ మ్యాటర్స్. ఈజీగా ఫ్యూచర్లో 2,000 చూస్తాం అని అనుకోలేదు, ఖచ్చితంగా 2,000 చూస్తున్నాం. 50,000 కూడా చూసేటటువంటి రోజు వస్తుంది. ఒక సినిమా బడ్జెట్ 10,000 కోట్లు పెట్టేటటువంటి రోజు కూడా వస్తుందని చెప్పి నేనైతే అనుకుంటా. ఎందుకంటే మన టాలీవుడ్కి ఆ యొక్క ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేటటువంటి కుర్ర హీరో డైరెక్టర్లే బేభత్సమైనటువంటి సృష్టిస్తున్నారు అనేటటువంటిది రియాలిటీ. సో దాని గురించి అంత ట్రోల్ చేయాల్సింది లేదు, అంత డిస్కషన్ చేయాల్సింది లేదు. అందుకే స్టార్టింగ్లో ఈ వీడియో పెట్టే మీకైతే ఇంట్రెస్ట్ అవ్వాలని. సో మీ కామెంట్ ఏంటి? గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏ విధంగా అనిపించాయి? జనవరి 10న మన రామ్ చరణ్ సృష్టించబోయేటటువంటి విధ్వంసం ఎలా ఉంటుంది? మరి రామ్ చరణ్ చూసుకున్నట్లయితే మన సుకుమార్ గారికి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిండు, మన రాజమౌళి గారికి ఫస్ట్ ఇండస్ట్రీ హిట్లు ఇచ్చింది అనమాట. ఇద్దరికి రాజమౌళి గారికి ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చినటువంటి హీరో ఎవరు అంటే మన రామ్ చరణ్, సుకుమార్ గారికి ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది ఎవరు అంటే మళ్ళీ మన రామ్ చరణ్. సో అలాంటి ఆయన మన శంకర్ గారిని ఫ్లాప్ చేస్తానని చెప్పి నేనైతే అనుకోను. ఖచ్చితంగా మళ్ళా శంకర్ కంబ్యాక్ మూవీ ఈ గేమ్ చేంజర్ అయితే అని చెప్పి కూడా నేనైతే అనుకున్నా. కొద్దిగా ఎమోషనల్ సీన్స్ యాడ్ చేసి బీభత్సమైనటువంటి బీజం పెడితే ఖచ్చితంగా సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. అదే నేనైతే ఫైనల్గా చెప్పదలుచుకుంటే అడిగారు అనమాట. సో ఈ విధమైనటువంటి అప్డేట్లు అయితే గేమ్ చేంజర్ నుండి అయితే రావడం జరుగుతుంది. మీ కామెంట్ ఏంటి? ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.